నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్, ఆమె గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి చెప్తాను. సో వాట్ ఈస్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, వాట్ ఈస్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. కొంతమంది పేషెంట్స్కి ఎగ్ పికప్ అయిన వెంటనే డే 3 కానీ డే 5 కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. కొంతమందికి అలా కుదరదు. సో ఎలాంటి పేషెంట్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే, పికప్ అయిన తర్వాత ఎండోమెట్రియం అనేది చాలా నార్మల్గా ఉండాలి. అబౌట్ 7 to 9 mm థిక్నెస్లో ఉండి హార్మోన్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు, ప్రొజెస్ట్రాన్ కానీ ఎల్హెచ్ హార్మోన్ కానీ ఇవన్నీ అప్పుడు ఎస్టిమేషన్ చేస్తాము. సో ఈ హార్మోన్స్ అన్నీ నార్మల్ లెవెల్లో ఉన్నాయి అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. డే 3 ట్రాన్స్ఫర్ కానీ లేదా డే 5 బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ కానీ, డిపెండింగ్ ఆన్ ద ఎంబ్రియోస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఎండోమెట్రియం, ఇలా ప్లాన్ చేసి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్లో ఎండోమెట్రియం సరిగా ఉండదు, థిక్నెస్ సరిగా ఉండదు, అలాగే హార్మోన్స్ అనేవి కూడా కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాము. ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసేసి పేషెంట్కి పీరియడ్ వచ్చేలాగా ట్యాబ్లెట్స్ ఇచ్చేసి, మళ్ళీ తనకు పీరియడ్ వచ్చిన తర్వాత ఈ ఎండోమెట్రియం అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వడానికి కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్, ఇంకా కొన్ని ఆర్జీ హోప్ ట్యాబ్లెట్స్ అనేవి, బ్లడ్ సప్లై పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్స్. కొంతమందికి ఎండోమెట్రియంలో బ్లడ్ సప్లై అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి నార్మల్ ఎండోమెట్రియం వచ్చినప్పుడు అబౌట్ 7 to 9 mm థిక్నెస్, ట్రైలామినార్గా ఉండాలి, విత్ గుడ్ బ్లడ్ సప్లై ఉన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.